డిఎస్సిలో క్రీడా కోటా కింద ఎలాంటి పోటీ లేకుండానే కొందరికి ఉద్యోగాలు కట్టబెట్టారని వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పేకాట్ను కూడా క్రీడా పోటీగా చూపించే క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీంతో అర్హులైన అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. దిశ యాప్ను రద్దు చేయడం దారుణమని ఆనం విజయ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న దిశ యాప్ రద్దుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టామని తెలిపారు. డిఎస్సిలో అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు వైసీపీ పిలుపునిచ్చిందని వెల్లడించారు. 3 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశించడంతో రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు మరి వాటికి ఏమాత్రం స్పందించకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పక్కకు తోసి వారి ఇష్టారాజ్యంగా ఆ నియామకాల్ని పూర్తి చేసినటువంటి కూటమి ప్రభుత్వ నేతలను, దానిలో ఉన్నటువంటి పొరపాట్లను, చీకటి జీవోలను ఆ బాధితుల దృష్టికి, మరి అదేవిధంగా ప్రజల దృష్టికి ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు తీసుకొచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేస్తామనే ఆలోచనతో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ఏమీ చేయకుండానే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న వారికి స్పోర్ట్స్ కోటాలో కనీసం రాత పరీక్షలు కూడా లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా మేము ఎంతో మంచి అవకాశాలు కోల్పోయాం, మీరు చేసినటువంటి పొరపాటు చీకటి జీవో ఏదైతే తీసుకొని వచ్చి గతంలో ఉన్నటువంటి ఆటలు కాకుండా కొత్త ఆటలని అన్నిటినీ కూడా చేర్చి అవి ఒలింపిక్ అసోసియేషన్ ఆమోదం పొందాయా లేదా అనే ఆలోచన కూడా లేకుండా చీట్ల ప్యాకీ ఆటతో సహా ఏది పడితే అది పెట్టి వాళ్ళకి వాళ్ళ మనుషులకి ఉద్యోగాలు ఇచ్చడం ఎంతవరకు ధర్మం అని ఆ దగాపడ్డ సోదరులందరూ సోదరీమణులందరూ కూడా ఆక్రోశం వెలిపిస్తుంటే ఇవి ఏవీ పట్టనటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఈ జీవోల మీద సిబిఐ విచారణ చేయాలి, బాధితులకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశానికి ప్రాముఖ్యతనిచ్చి వెంటనే దీనిని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరిన మీదట మేమందరం కూడా ఈ కార్యక్రమానికి సమాయత్తం అవటం జరిగింది. మరి ఈరోజు అందరం చూస్తున్నాం, దిశ యాప్ కొత్తగా ఇప్పుడు చేశారు. వీళ్ళు మళ్ళీ ఒక పనికి మాలిన పని అని చెప్పాలి. ఆ రోజు దిశ యాప్ వల్ల లక్షల మంది మహిళలు ఈ రాష్ట్రంలో దాదాపు పోలీసు శాఖ మొత్తం వాళ్ళ చేతికి అందుబాటులో ఉండే విధంగా ఆ యాప్ను క్రియేట్ చేసి మహిళలకు రక్షణ కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో ఆ దిశ యాప్ను తీసుకొని వచ్చి లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని సహాయం వాళ్ళు పొందే సమయంలో మారినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ దిశ యాప్ని క్యాన్సిల్ చేస్తున్నామనే ఒక వితండపు ఆలోచన తీసుకొచ్చిన తర్వాత దానికి నిరసనగానే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నామని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నా. మరి అదే సందర్భంలో ఈ 3 రోజుల తర్వాత కూడా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుండే ఈ కూటమి ప్రభుత్వం స్పందించినట్లయితే 10వ తేదీ ఇదే నియోజకవర్గం కాకుండా 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్త నిరసన ర్యాలీలకి మా పార్టీ పిలుపునిచ్చింది. తప్పకుండా ఆ ర్యాలీలను విజయవంతం చేసి ప్రజలకు ఆ బాధితులకు సవివరంగా విషయం చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరికీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అని చెప్పి మనవి చేస్తున్నానండి. 2025 డిఎస్సిలో జరిగిన అవకతవకలు అంటే ఎటువంటి రాత ఎగ్జామ్స్ లేకుండానే గవర్నమెంట్ యథేచ్ఛగా తన ఇష్టారాజ్యంగా తనకు అనుకున్న వాళ్ళకి డిఎస్సిలో నియామకాలు జరగడం జరిగింది. అందులో చాలా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. ఈ అవినీతి అక్రమాల మీద సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి మా వైఎస్ఆర్సీపీ అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసి ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించినందువల్ల రాష్ట్ర వ్యాప్తమైన ఆందోళన చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సిబిఐ విచారణ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మా లీగల్ సెల్ తరఫున లీగల్ సెల్ మెంబర్లందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మా అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన మేరకు స్టేట్ గవర్నమెంటు సిబిఐ విచారణకు ఆదేశించాలని, అదేవిధంగా బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ ఉన్నాం. యువగలం పాదయాత్రతో యువతకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు మొట్టమొదటిగా తొలి సంతకం నేను డిఎస్సి పైనే చేస్తా అని చెప్పడం, ఈరోజు యువతకు మొదటిసారిగా వెన్నుపోటు పొడిచి ఈరోజు నిరుద్యోగులుగా తయారు చేసిన ఘనత ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్కే దక్కింది. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఏదైతే డిఎస్సి ఇచ్చారో ఆ నియామకాల్లో అవకతవకలు జరిగాయి, నిజమైన అర్హులకు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మా డిమాండ్స్ అన్నీ కూడా ఒకటే, విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఈరోజు కేవలం 16,000 ఉద్యోగాలను నియమించడంలో ఇన్ని అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఈరోజు ఆవేదన చెందుతూ ఉంటే దానికి సమాధానంగా ఇప్పటి వరకు కూటమి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థులకు అండగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్లకు అర్జీలు ఇవ్వడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది, రిలే నిరాహార దీక్షలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఈ పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్నాం. లోకేష్ గారికి మా వైపు నుంచి ఒకటే క్వశ్చన్, ఏదైతే ప్రశ్నాపత్రాలను అప్లోడ్ చేశారో నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఆయన మెరిట్ లిస్టులోంచి ఏ విధంగా తొలగించారు, అసలు డిఏడి బిఏడి చదవకుండానే ఉద్యోగం ఎలా కల్పించారు, డిఎస్సి టెట్ రాయకుండానే ఉద్యోగం ఏ విధంగా కల్పించారు, గతంలో ఉన్న జీవోని రద్దు చేసి కొత్త జీవోని తీసుకొని వచ్చి స్పోర్ట్స్ కోటాలో 421 మందికి ఉద్యోగాలు ఎందుకు కల్పించాల్సి వచ్చింది, ఆ 421 మంది కూడా ఈరోజు టెట్ డిఎస్సి రాయకపోయినా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, ఇది అన్యాయం కాదా? అదేవిధంగా ఎవరైతే గోల్డ్ మెడల్ వచ్చారో వాళ్ళకి ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చిన వ్యక్తికి మాత్రం ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా 1:1 వెరిఫికేషన్ కంప్లీట్ అయిన ఉద్యోగస్తులకు కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రం ఉద్యోగం రాలేదు. ఏదైతే దొంగ సర్టిఫికేట్ బ్లైండ్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగం తీసుకొచ్చారో ఇవన్నీ కూడా అవినీతికి పరాకాష్ట. కాబట్టే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున డిమాండ్ చేస్తూనే ఉంది. ఈరోజు లోకేష్ గారు చెప్పాల్సిన బాధ్యత, నిజంగా మీరు నిజాయితీగా చేశారనే నమ్మకం మీకు ఉండుంటే నిబద్ధతతో నిజాయితీతో మీరే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అప్పుడు బాధ్యతలకు నిజంగా మీరు న్యాయం చేసినట్టు. కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడిగితే అయ్యో లొకేషన్ చూసి భయపడతారని అనిత గారు చెప్తుంటే నిజంగా హాస్యాస్పదంగా లేదా? నిజంగా అవకతవకలు జరగకుండా ఉండుంటే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరటం లేదు? కాబట్టి ఈరోజు మేము అందరూ విద్యాశాఖ మంత్రిగా మీ విద్యాశాఖలో అనేక ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారు రిజైన్ చేయాలనేది మా అందరి ప్రధాన డిమాండ్. అదేవిధంగా యువత నిరుద్యోగాలకి మీరు ఇచ్చిన హామీలు, ఈరోజు యువత విషయంకి వచ్చేస్తే విద్యార్థులకి మీరు చెల్లించాల్సిన విద్యా దీవెన వసతి దీవెన 9,500 కోట్లు బకాయిలుండి ఆ పిల్లలు సర్టిఫికేట్స్ రాకుండా పేరెంట్స్ పిల్లలు ఆ యాజమాన్యం చుట్టూ ఎన్ని అవస్థలు పడుతున్నారో మీకు అర్థం కావట్లేదా? విద్యా వ్యవస్థలో మీరు ఏ మార్పులు తేకపోయినా పర్వాలేదు కానీ విద్యార్థుల బాధ మీకు అర్థం కావట్లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పేసి హామీ వచ్చి ఈరోజు 2 ఏళ్ళు అయినా కూడా దాన్ని ఊసేయలేదు. వీటన్నిటికీ బాధ్యతగా మీరందరూ ఖచ్చితంగా లోకేష్ రిజైన్ చేయాలి, డిఎస్సి బాధ్యతలకు అండగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా బాధ్యతలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ దగా మెగా డిఎస్పి కూటమి ప్రభుత్వం అనర్హులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినారు. రాతపూర్వకంగా పరీక్ష రాసిన వాళ్ళకేమో
వాళ్ళకి మెరిట్ మీద వచ్చిన విద్యార్థులకి సీటు దక్కలేదు. అందుకని మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు మేము 3 రోజుల నుంచి అందరమే వాళ్ళకి విద్యార్థులకు సంఘీభావం తెలిపేదానికి ఈ డిఎస్సి గురించి మేము రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాము. సిబిఐ ఎంక్వైరీ వేయాలా, విద్యాశాఖ మంత్రి వాళ్ళకి ఎంక్వైరీ వేసిన దాకా ఎంక్వైరీ తొందరగా వేయాలి, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుతున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.